సరే, ఇకపై బంకిం బాబు అంటాను, మిమ్మల్ని దాదా అనేనా అనొచ్చా? సౌగత్ రాయ్ అభ్యంతరంపై మోదీ. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన సౌగత్ రాయ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఈ విధమైన అభ్యంతరం వ్యక్తం చేశారో, ఏ విధంగా వాళ్ళని తన సున్నితంగా కౌంటర్ అటాక్ చేశారో ఒకసారి చూడండి. ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదరుడు అని సంబోధించేందుకు బెంగాలీ భాషలో దా అని వాడతారు. అందుకే మన బెంగాల్ టైగర్ క్రికెట్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కూడా దాదా అని పిలిచేవాళ్ళం. ఓకే, గేయ రచయిత బంకించంద్ర చటర్జీని దాదా అని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు సంబోధించడంపై తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారట. తప్పే ఉందండి? అంటే ఊరికి మరి ఏదో ఒకటి అనాలి కదండి. నిజంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై చర్చించాలనుకున్న వాళ్ళు అది పట్టించుకోరు. వందే మాతరం గురించి ఇది పక్కన పెట్టండి, నెక్స్ట్ ప్రజా సమస్యలు మాట్లాడి అనాలి కదా. దాన్ని లాగి మళ్ళీ వాళ్ళే ఆభాసు పాలైపోవడం. ఇక్కడ చూద్దాం. నేను మిమ్మల్ని దాదా అని సంబోధించొచ్చా అని, దానిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని సరదాగా ప్రశ్నించారు ప్రధానమంత్రి మోదీ ఆ సౌగత్ రాయ్ మీద. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారట మోదీ గారు. ఎలా అంటే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఉపనేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. వందే మాతరంపై చర్చకు రాజకీయ రంగు పులమాలను చూస్తున్నారని, భాజపా ఎంతగా ప్రయత్నించినా నెహ్రూ ప్రాభవానికి, నెహ్రూ యొక్క గొప్పతనానికి ఎటువంటి మరక మసి అంటుకోదు, అంత గొప్ప వాళ్ళ నాయకులు అని చెప్తున్నారట. అయితే మోదీ క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్ అంటే ప్రతీది కూడా. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈ విధంగా మోదీ గారిని డిగ్రేడ్ చేసి బెంగాల్ రాజకీయం చేస్తుంది ఎవరు స్పష్టంగా అర్థమవుతుందిగా. పురస్కరించుకొని వందే మాతరం గేయం ఇంత గొప్పది, అంత గొప్పది, దానికి అప్పుడు ఆటంకాలు జరిగాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం సంబంధించి, భారతదేశానికి స్వాతంత్రం సంబంధించి ఎప్పుడో రావాల్సిన 47 వరకు ఎందుకు డ్రాగన్ అయిందండి? మనలో కొంతమంది వెధవలు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారడం వల్లేగా. మీకు తెలుసో తెలియదో, మలేషియాలోనే ఎక్కడో ఏదో ఒక ప్రాంగణం, ఏదో టెంపుల్ ఏదో ఉంటుందంట. మన వాళ్ళని విశ్వసించారంట. ఎందుకు విశ్వసించారంటే, మనలో ఇలాంటివి ఉన్నారు కాబట్టి, మనకు స్వాతంత్రం అంత డిలే అయింది కాబట్టి మనల్ని ఆదర్శంగా ఎప్పటికీ తీసుకోరట. వాళ్ళ పాఠ్యపుస్తకాలు ఒక లెసన్ కూడా ఉందట ఈ సంబంధించి. నేను మొన్న ఎక్కడో సోషల్ మీడియా చూశాను, అది వాస్తవమో కాదో కూడా నాకు తెలియదు. 2-3 చెప్పగా విన్నాను. అదే ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ గారికి టెంపుల్ కూడా ఉందంట. మళ్ళీ చూడండి, మలేషియాలో భారతీయుల్ని విశ్వసించిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు బానిస బతులకు అలవాటు పడిపోతారు. ఒకవేళ ఎవడైనా ప్రయత్నించినా వాడు గొంతు నొక్కి వాడి దగ్గర డబ్బుల కోసమో, వాడి దగ్గర అధికారం కోసమో వాడికి ఒత్తాసుగా పలుకుతుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళకి ఒత్తాసుగా పలికారు కాబట్టి భారతీయులు అంతమంది ఓచుకోత గురి అయ్యారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. వాళ్ళు చరిత్ర చూస్తారండి. మరి వాళ్ళకే చరిత్ర అందింది, వాళ్ళు ఎక్కడ చరిత్ర వక్రీకరించి చదివారా? కాదు కదా. సరే, అపరాధ భావంతోనే రాహుల్ మాట్లాడలేరు. లోక్సభ చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనకపోవడాన్ని భాజపా తప్పుపట్టింది. వందే మాత్రాన్ని తమ కుటుంబం ఎలా వంచిందో తెలుసు కాబట్టి ఆ అపరాధ భావంతోనే ఆయన ముఖం చాటేశారని భాజపా. అంతే మరి. వాళ్ళ దగ్గర అస్త్రాలు అంటే వీళ్ళ దగ్గర ఉండవు అస్త్రాలు. ఎలాగా 100 ఏళ్ళు పురస్కారం చేసుకోలేదు, కరెక్ట్గా ఎమర్జెన్సీ. ఇప్పుడు 150 ఏళ్ళకైనా మాట్లాడండి అయ్యా. వందే మాత్రం యొక్క గొప్పతనాన్ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క అక్షరాన్ని ఎంత బాగా రాశాడు, ఎంత నరాలు నెక్కపరుచుకునేలా చేసింది అని కదా మాట్లాడుకోవాలి.